జై వీరభద్రకు సార్ నమో నమో. పురుషాంకారం ఎందుకు తగ్గించుకోవాలంటే మనం అనుకుంటాం నన్ను మొగోడు 10 మందితో తిరుగుతాను 100 మందితో తిరుగుతాను. అదే ఆడోళ్ళు అంటే మన మగజాతి ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు. అందుకే మనకు పద్ధతులు ఉన్నాయి, సాంప్రదాయం సనాతన ధర్మం. మనం ఎంత పద్ధతిలో ఉంటే మన పిల్లలు అంత పద్ధతిలో వస్తారని ఆలోచించి కుటుంబ గౌరవాలు కాపాడుకుంటూ మనకి ఇచ్చింది ఒక వినియోగించుకోవడానికి పద్ధతి ఉంటుంది, అంతేగాని జంతువులు కాదు. ఇట్లా ఆలోచిస్తే ముందు కర్మ సిద్ధాంతం ప్రకారం పనిష్మెంట్ భారీగా ఉంటామని వీరభద్రుడు వచ్చినాడు, భద్రకాళిమాత వచ్చింది, పనిష్మెంట్లు భారీగా ఉంటాయి. మీరు అనుకుంటుంటారా అప్పటిలాగా ఏమీ ఉండదు, మీకు అన్ని బూమరాంగులు అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ చూసాం కదా వైఎస్ఆర్పీది అండ్రి ఇంకా 10 ఏళ్ళు పాలిస్తాము, ఇంకా 30 ఏళ్ళు పాలిస్తామండ్రి. వేణుస్వామి వచ్చి చెప్పా ఇంకా 5 ఏళ్ళు కాదు ఇంకా 5 ఏళ్ళు కానీ అతనే పాలిస్తాడు, అతని జీవితం బూమరాంగా. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. గుణపాఠాలు చూపిస్తున్నాడు. ఎవరికి వారంటీ లేదు, గ్యారెంటీ లేదు. ఆరోగ్యవంతునికి గ్యారెంటీ లేదు, అనారోగ్యవంతునికి గ్యారెంటీ లేదు. ఎప్పుడెవరు టికెట్ తీసుకుపోతాడో తెలియదు. వెంటనే పనిష్మెంట్ ఇస్తున్నాడు మన ఆయన, పైన ఇచ్చే వీడియో ఇస్తున్నాడు.